తెలంగాణ రాజకీయాల్లో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. పదవీ కాలం ముగిసిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే దిశగా రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం కసరత్తు ప్రారంభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లను వివిధ మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పార్టీ విజయానికి కీలకంగా నిలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈసారి కూడా అదే స్థాయిలో ప్రచారం నిర్వహిస్తారా, లేక ప్రచారానికి దూరంగా ఉంటారా అనే ప్రశ్న పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా మెరుగైన ప్రదర్శన చేయడానికి బండి సంజయ్ కీలక పాత్ర పోషించారని పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన ప్రచారం, ప్రసంగాలు పార్టీని కొత్త ఎత్తులకు చేర్చాయని వారి అభిప్రాయం. జీహెచ్ఎంసీలో బీజేపీ ఆశించినంత సీట్లు సాధించడం, తర్వాత వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం, రెండిటికి బండి సంజయ్ ఎనర్జీ వ్యూహాలే ప్రధాన కారణమని పార్టీలో చర్చ జరుగుతుంది. కరీంనగర్ కార్పొరేషన్ గెలుపు సమయంలో కూడా నెక్స్ట్ టార్గెట్ జీహెచ్ఎంసీ అని బండి సంజయ్ ప్రకటించడం గుర్తుంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మారిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రచారం చేసే అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోనే బీజేపీకి 4 ఎంపీలు ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు ఈ నాయకులంతా స్థానికంగా బలమైన ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. దీంతో బండి సంజయ్ను ప్రధాన ప్రచారకుడిగా ఉపయోగించాల్సిన అవసరం తగ్గిందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం, స్థానిక నాయకులతో బండి సంజయ్ మధ్య గ్యాప్ ఉన్నట్లు వస్తున్న సమాచారం. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వ్యవహార శైలి కొంతమంది స్థానిక నేతలకు అసంతృప్తి కలిగించినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కూడా వ్యక్తిగతంగా జీహెచ్ఎంసీ ప్రచారంపై ఎక్కువ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పార్టీ కేడర్లో ఈ చర్చ జోరుగా సాగుతుంది. ఇది బండి సంజయ్ వ్యక్తిగత నిర్ణయమా, లేదా పార్టీ ఉన్నత నాయకత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. అయితే బండి సంజయ్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వరంగల్లో గతంలో బీజేపీ నుంచి ప్రదర్శన చేసిన నేపథ్యంలో ఆయన అక్కడ ఫోకస్ చేస్తే ఫలితాలు మెరుగుపడతాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పార్టీ పెద్దలకు కూడా తెలియజేసినట్లు సంకేతాలు ఉన్నాయి. బండి సంజయ్ తెలంగాణ బీజేపీలో ఎప్పుడూ కీలక వ్యక్తే. కరీంనగర్ నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టిన ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని గ్రాస్ రూట్ లెవెల్లో బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన ప్రసంగాలు, రోడ్ షోలు, స్థానిక సమస్యలపై దృష్టి ఇవన్నీ బీజేపీని తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయంగా నిలిపాయి. అయితే జాతీయ స్థాయి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక ఎన్నికల్లో ఆయన పాత్ర ఎంత ఉంటుంది అన్నది కీలకం. జీహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపీకి మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తు ట్రెండ్ను నిర్ణయించేందుకు కూడా ముఖ్యం. హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని పార్టీని మరింత విస్తరించాలన్న లక్ష్యంతో బీజేపీ గ్రౌండ్ లెవెల్ వర్క్ మొదలుపెట్టింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నడిపించడానికి సిద్ధమవుతున్నారు. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ వంటి సీనియర్ నాయకుల అనుభవం, స్థానిక సంబంధాలు ఈసారి బీజేపీకి బలం అవుతాయని పార్టీ ఆశాభావం. బండి సంజయ్ వరంగల్పై దృష్టి పెడితే అక్కడ బీజేపీ మరింత బలపడే అవకాశం ఉంది. అయితే పార్టీ కార్యకర్తలో ఒక ఆందోళన కూడా ఉంది. గతంలో బండి సంజయ్ ఉత్సాహం, జోష్ లేకపోతే జీహెచ్ఎంసీలో ఆశించిన ఫలితాలు సాధించడం కష్టమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పార్టీ ఏకీకృతంగా పనిచేస్తే స్థానిక నాయకులే సరిపోతారని మరికొందరు వాదిస్తున్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీగా మారే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీలో బీజేపీ గత ఎన్నికల సాఫల్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే సమర్థవంతమైన వ్యూహం, ఐక్యత అవసరం. బండి సంజయ్ పాత్ర ఏమిటి అన్నది ఈ వ్యూహంలో ముఖ్య భాగం. పార్టీ ఉన్నత నాయకత్వం ఈ విషయంపై త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బండి సంజయ్కు వరంగల్ లేదా ఇతర ప్రాంతాలలో బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ బలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ రాజకీయ ప్రయాణం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. కేంద్ర మంత్రిగా ఆయన జాతీయ స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న తెలంగాణ బీజేపీకి ఆయన ఇప్పటికీ స్ఫూర్తి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన పాత్ర ఏమిటి అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. పార్టీ కేడర్, ఆశలు, స్థానిక సమీకరణాలు, జాతీయ వ్యూహాలు ఇవన్నీ కలిసి బీజేపీ తదుపరి చర్యను నిర్ణయిస్తాయి. బండి సంజయ్ వంటి నాయకుల అనుభవం ఈ ఎన్నికల్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాలు, పార్టీ కార్యకర్తలు ఈ అంశంపై ఆసక్తిగా వేచి చూస్తున్నారు.